బ్రేకింగ్ న్యూస్ ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎలాంటి అంశాలు చర్చకొస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ నుంచి ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మొత్తం జిల్లా కలెక్టర్లతోటి ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. అంటే మొత్తం వివరాలు కూడా సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల నుంచి మొత్తం సమాచారం అంతా కూడా జిల్లా కలెక్టర్ ద్వారాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. ఏ జిల్లాల్లో ఎంతవరకు ధాన్యం కొనుగోలుపైన వేగం అంటే ఎంతవరకు వచ్చింది ఏంటి, ఇంకెంతవరకు సేకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం కూడా కలెక్టర్లు కూడా మొత్తం రిపోర్ట్ సిద్ధం చేసుకొని వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపుగా 60 నుంచి 70% వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా వరి ధాన్యం పండింది. అంటే 16.7 లక్షల ఎకరాల్లో రైతులు వరి ధాన్యం వేశారు. సో పెద్ద ఎత్తున ఈసారి దిగుబడి కూడా ఎక్కువ వచ్చిందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మంత్రులు కూడా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి అన్నారు. రైతులు కూడా అభినందనలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా. సో ఖచ్చితంగా దాదాపుగా 157 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గింజను చివరి వరకు కూడా కొంటాము. ఎంఎస్పి ధర ఖచ్చితంగా కేటాయించి మరి ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లతోటి ఇప్పుడు ఎంతవరకు ధాన్యం సేకరణ జరిగింది, ఇంకెంత సేకరించాల్సిన అనే అంశంపై కూడా ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా జిల్లా కలెక్టర్తో మాట్లాడుతున్నారు. దీనిలో సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ప్రియా రైట్, ఎస్, ఇప్పటికే అంటే వీడియో కాన్ఫరెన్స్లో తుమ్మల పాల్గొన్నారు కదా, ఏ పోర్ట్ఫోలియో నుంచి ఏ మంత్రులు దీంట్లో పాల్గొంటున్నారు, ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ముఖ్యంగా అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతమైతే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఒకరే పాల్గొన్నారు. దాని తర్వాత సివిల్ సప్లై అధికారులు అంటే ఢిల్లీలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, సివిల్ సప్లై శాఖ మంత్రి. సో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో లేనప్పటికీ కొంత ఏరియా బిజీలో ఉన్నప్పటికీ సో ఆయా శాఖ సివిల్ సప్లై శాఖకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సో ఇప్పుడు మనకు దాదాపుగా అత్యధికంగా అంటే కరీంనగర్ కానీ, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, ఇటు దక్షిణ తెలంగాణ, ఇటు ఉత్తర తెలంగాణలో భాగంగా పెద్ద ఎత్తున ఈసారి రైతులు దాదాపుగా 16.7 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వేశారు కాబట్టి దిగుబడి కూడా ఎక్కువగా వచ్చింది కాబట్టి సో ఎక్కడ కొంత లోపం ఉంటే మాత్రం సరి చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా ఎన్నడూ లేని విధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 5,322 కొనుగోలు కేంద్రాలు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు, ముఖ్యంగా రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేరుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని సేకరించిన తర్వాత అదేవిధంగా తేమ శాతం కూడా అంటే మనకి కేంద్ర నిబంధనలు కూడా ఉన్నాయి. ఎఫ్సిఐ కూడా ఒకటే చెప్తుంది, 17% తేమ శాతం ఉంటేనే వాళ్ళు ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా రైతులు కొన్ని ఏరియాలలో కూడా కళ్ళల్లో కూడా ఎండబోసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ధాన్యం ఆ విధంగా తేమ శాతం ఉందా లేదా చూసుకున్న తర్వాత అంటే 17% తేమ శాతం ఉంటే అది ఏ గ్రేడ్ కింద ప్రకటిస్తారు, మంచి ధర కూడా వస్తుంది ఇప్పుడు. సో దానిలో భాగంగా రైతులందరూ కూడా మంచి ధరకు వడ్లను అమ్ముకునేందుకు ఇష్టపడతారు కాబట్టి సో ఖచ్చితంగా తేమ శాతం 17% వస్తుందా లేదా చూసుకున్న తర్వాతనే ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరికి రైతులు తీసుకొని వస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే అత్యధికంగా కొనుగోలు కేంద్రాలు కూడా పెంచడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళలో చూసుకుంటే ఈసారి ఎక్కువగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా వచ్చిన దాన్ని వచ్చినట్టుగా ఖచ్చితంగా సేకరించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడైనా జాప్యం జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరించడం కూడా జరిగింది. రైట్, అయితే ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం ధాన్యం పండించడంలో టాప్ లిస్ట్లో నిలిచిన తెలంగాణ, అలాగే కొనుగోలు అంశాల్లో కావచ్చు లేదంటే పండించడంలో కావచ్చు, ఇలా ఇంకా కొత్త పద్ధతులు ఏమైనా అవలంబించిపోతున్నారా ఈ భేటీలో? అలాంటి అంశాలు ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ధాన్యం సేకరణ ఒకటే మాత్రమే వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతోటి మాట్లాడుతున్నట్టుగైతే మనకైతే
ఆ సమాచారం అందుతుంది ప్రియా. మిగతా అంశాలు అనేది మనకు కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత అది ఏ అంశాలపైన వీడియో కాన్ఫరెన్స్ అనే అంశం అంటే మీకు ఇంకేమన్నా ఇతర అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారనేది కూడా మనకి కాసేపట్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎక్కడ ఎంతవరకు సేకరణ జరిగింది, ఇంకెక్కడ ఎంత సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెబుతున్నారు. దానిలో భాగంగా రైతులకి ముఖ్యంగా రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత ఎన్ని రోజులలో వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా, ఏమైనా ఇబ్బంది తలెత్తుతున్నాయా లేదా, సో ఈ అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.